ఇవాళ మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మనము ఈ చాప్టర్ 2లో చూద్దాం. దీనిలో ఏమేమి టాపిక్స్ కవర్ అయితున్నాయో చూద్దాం. కరీం సార్ బుక్ అనమాట ఇది. పాలియోలిథిక్ కల్చర్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ రాక్ పెయింటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ మనకి ఏమేమి ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఈ కల్చర్స్‌లో కూడా చూస్తాం. అయితే స్కాలర్స్ అనమాట మనకి ఏషియన్ పీరియడ్‌ని ఉన్న స్క్రిప్ట్ అంటే మనకి ఏదైతే రైటింగ్ స్క్రిప్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటి మీద బేస్ చేసుకొని 3 టైప్స్‌గా మనకి 3 ఏజెస్‌గా మనకి డివైడ్ అనేది చేశారనమాట ఏషియన్ పీరియడ్‌ని. సో, అవేంటి అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఇంకా హిస్టారిక్ ఏజ్. ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో ఏంటి అంటే దీనికి ఇక్కడ రైటింగ్ అనేది ఏమీ ఉండేది కాదు. స్క్రిప్టింగ్ అనేది ఏమీ లేదు. అందువల్లనే మనం హిస్టరీ అనేది ఏం చదువుకోలేకపోయాం ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో. ప్రోటో హిస్టరీలో ఏంటి అంటే స్క్రిప్ట్ అనేది ఉండేది. బట్ ఇది అండర్‌స్టాండ్ అయ్యేగా విధానంగా ఉండేది కాదు. సో, మనకి రికార్డ్స్ అవైలబుల్‌గా ఉండేయి. బట్ హిస్టరీ అనేది మాట మనకి ఆ రైటింగ్ అంటే లైక్ ఆ స్క్రిప్టింగ్ అనేది అర్థం కాక మనకి ఈ పీరియడ్‌లో ఏం చదువుకోలేదు. బట్ ప్రీ హిస్టారిక్ అండ్ ప్రోటో హిస్టారిక్ 2 అనమాట మనకి ఆర్కియాలజిక్ సోర్సెస్, పాటరీస్ వాటి మీద డిపెండ్ అయ్యి ఓహ్! ఇలా ఉండేదా అని చదువుకున్నామనమాట. సో, హిస్టారిక్ ఏజ్ వచ్చేసరికి మనకి పీపుల్‌కి అనమాట స్క్రిప్టింగ్ మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండేది. సో, దానివల్ల మనం హిస్టరీ అయితే చదువుకున్నాము. ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో అనమాట మనకి ఏమేమి తెలుస్తదంటే ఎక్కడైతే ఒరిజిన్ అంటే మనకి హ్యూమన్స్ అనేవాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఆహ్, ఇన్వెన్షన్ అంటే రైటింగ్ ఇన్వెన్షన్ అయ్యే వరకు కంటిన్యూగా మనకి ఇదంతా చదువుకుంటాం. ఓకేనా? సో, దీనిలో ఏమైతుందంటే మనకి ఎగ్జాక్ట్ టైమ్ అనేది హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ మనకి స్టార్ట్ అయ్యారు, ఏంటి ఇండియాలో అని మనం చెప్పలేము. బట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో మనకి ఎక్కడ దొరికాయి బోరిక్ కేవ్స్‌లో మహారాష్ట్రలో దొరికాయి. సో, దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఇక్కడ అపిరియన్స్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు. స్టార్టింగ్ ఇక్కడ నుంచే అనేసి అన్నారనమాట. 14 లాక్స్ ఇయర్స్ ఎగో. సో, కొంత రీసెర్చ్ ప్రకారంగా ఏంటంటే ఇండియాలో ఉన్న పీపుల్ అనమాట మనకి ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యారని అయితే చెప్పారు. అయితే దీని ప్రకారంగా ఈ మనకి దీనిలో అనమాట ప్రీ హిస్టారిక్ కల్చర్స్ దీనిలో మనకి 4 కల్చర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్‌గా. సో, దీని ప్రీ హిస్టారిక్ పీరియడ్‌లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి పాలియోలిథిక్ కల్చర్. సో, ఇది మనకి ఎర్లియస్ట్ టు 10,000 బీసీ వరకు ఉంటుంది. సో, మనకి ఇండియాలో మనకి ఫస్ట్ పాలియోలిథిక్ సైట్ అంటే మనకి ఎవరు చేశారు అంటే మనకి రాబర్ట్ బ్రూస్ ఫుడ్. సో, పల్లవరం దగ్గర మనకి చెన్నై 1863 దగ్గర. సో, ఏవైతే స్టోన్స్ ఉంటాయో ఈ పాలియోలిథిక్ ఏజ్‌లో మనకి ఇక్కడ స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు కదా! సో, సోలన్ వ్యాలీ పంజాబ్, నర్మదా వ్యాలీ మధ్యప్రదేశ్ అండ్ బెలన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ అండ్ సౌత్ ఇండియాలో దొరికాయి. అయితే బ్రిటిష్ ఏం కనిపెట్టారంటే మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861 అలెగ్జాండర్ కమ్మింగ్హామ్ అనమాట ఇక్కడ మనకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అనమాట. మనం ఆల్రెడీ ఇతన్ని ఇంకోటి ఏమనొచ్చు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని అంటాం కదా! బట్ ఏఎస్ఐ అనమాట చాలా కొన్ని ఇయర్స్ అనమాట ఈ యొక్క కన్నింగ్హామ్ యొక్క నెగ్లిజెన్స్ అంటే అతను నిర్లక్ష్యం వల్ల చాలా సఫర్డ్ అయ్యారు. అప్పుడు లార్డ్ కర్జన్ అనమాట దీన్ని అంటే రివైవ్ చేసి మొత్తము 1904లో సర్ జాన్ మార్షల్‌ని మళ్ళీ అనమాట అపాయింట్ చేశారు డైరెక్టర్ జనరల్ లాగా. సో, అప్పుడు ఇంకా ఎక్కువ మనకి సైట్స్ ఇవన్నీ అనమాట బయటికొచ్చాయి. పాలియోలిథిక్‌లో అనమాట మనకి సెవెరల్ స్టోన్స్ అన్నీ మనకి అంటే స్టోన్‌తోని యూజ్ చేసేవాళ్ళనమాట. లైక్ ఇక్కడ ఇమేజ్‌లో చూసినట్టయితే క్వార్ట్జ్ టైల్స్ మనకి హ్యాండ్ యాక్సెస్, ఫ్లేక్స్, బ్లేడ్స్, చాపర్స్, క్లీవర్స్ ఇవన్నీ అనమాట స్టోన్స్‌తోనే ఉండేవి. సో, ఇక్కడ మనకి హోమో సాపియన్స్ ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో హ్యూమన్స్ వాళ్ళు హోమో సాపియన్స్ లైక్ ఎట్లా అంటే అప్పుడప్పుడే హ్యూమన్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు కదా! సో, మనకి ఎక్కడ మనం చూడొచ్చు అంటే మనం ఫాసిల్స్ ఆఫ్ పిథియస్ కస్ అండ్ నియర్ థర్ల్స్ ఇవన్నీ డిస్కవర్ ఎక్కడ చేయొచ్చు అంటే మనకి సివిలిక్ రీజియన్‌లో అండ్ నర్మదా రీజియన్‌లో చూడొచ్చు. మోడర్న్ హోమోస్పియన్స్ అనమాట ఎక్కడ మనకి ఎండ్ అయ్యారు అంటే మనకి ఎర్లీ నుంచి మోడర్న్ హోమోస్పియన్స్ మనకి ఎండ్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్‌లో మనం చూడొచ్చు. అంటే ఇది ఎండ్ అయిపోతుంది అని అరౌండ్ మన 10,000 బీసీ దగ్గర. అయితే మనకి లాటిన్ వర్డ్‌లో హోమోస్పియన్స్ అంటే ఏంటి మనకి వైస్ మ్యాన్ అని కూడా అర్థం అనమాట. ఈ ఏజ్‌లో మనకి హ్యూమన్స్ అనేవాళ్ళు హంటర్ గ్యాదర్స్ అంటే గ్యాదర్ చేసుకునే లైక్ హంటింగ్ చేస్తూ గ్యాదర్ చేసుకునేవాళ్ళనమాట ఫుడ్ అనమాట. అవంటి హంటెడ్ యానిమల్స్‌ని లేకపోతే ఫుడ్ మనకెట్లా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా వాళ్ళు తిని వాళ్ళు ఉండేవాళ్ళనమాట. లైక్ ఇక్కడేంటి అన్‌సెటిల్డ్ లైఫ్ లైక్ నోమడిక్ లైఫ్ అనమాట వీళ్ళకుండేది. అంటే వాళ్ళకక్కడ ఏమి సెటిల్మెంట్స్ అప్పుడే ఇంకేమీ కాలేదు. లైక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాలియోలిథిక్ ఏజ్ అనేది కంప్లీట్‌గా ఐస్ ఏజ్ అనమాట. అంటే మొత్తం ఐస్‌తోని మనకి మొత్తం కవర్ అయ్యి ఉండేదనమాట. అందుకనే ఇక్కడ మనకేంటి ఫ్లోరా ఇంకా ఫౌనా అనేది ఉండేది కాదు. సో, 10,000 బీసీ తర్వాత అనమాట అది ఐస్ ఏజ్ అనేది ఎండ్‌కొచ్చేసింది. అప్పుడు అంటే మనకి హోలోసిన్ బిగిన్ అయిందనమాట. లైక్ అంతా అంటే ఐస్ మొత్తం కరిగిపోయి సో, మెల్లగా ఫ్లోరా, ఫౌనా అనేది క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకి
మనకి హ్యూమన్ లైఫ్ అనేది ఇంకా బాగుండడం కోసం అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ కల్చర్ వచ్చేసరికి మీసోలిథిక్ కల్చర్ 9000 బీసీ టు 4000 బీసీ. సో, మనకి ఇక్కడ చాలా చేంజెస్ అయితే చూడొచ్చు లివింగ్ కండిషన్స్ మనము హ్యూమన్స్ యొక్క లివింగ్ కండిషన్ మీసోలిథిక్ ఏజ్‌లో. సో, ఇక్కడ మనకి వైస్ హోమో సాపియన్స్ ఎవల్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లైమాటిక్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఐస్ ఏజ్ మొత్తం కరిగిపోయి ఇప్పుడు ఫ్లోరా, ఫౌనా కూడా గ్రోత్ అవుతుంది హ్యూమన్ యొక్క అడ్వాన్స్‌మెంట్ కోసం. అండ్ వీళ్ళు ఆర్టిఫిషియల్ షెల్టర్స్ అనేవి కట్టుకునేవాళ్ళనమాట. సో, ఇక్కడ మనకి చాలా షెల్టర్స్ ఎక్కడ ఫౌండ్ అయ్యాయంటే సరైన నహర్ రాయ్ ఉత్తరప్రదేశ్‌లో. సో, మనకి స్కాలర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఇక్కడే కన్‌స్ట్రక్టెడ్ హౌసెస్ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి ఎర్లియెస్ట్‌లో అనేసి అనొచ్చు. పాటరీస్ కూడా వీళ్ళు ఈ మీసోలిథిక్ ఏజ్‌లోనే మేకింగ్ స్టార్ట్ చేశారు. సో, మనం ఎక్కడ చూడొచ్చు ఈ పాటరీ అంటే మనకి చోపాని మండలం ఉత్తరప్రదేశ్‌లో చూడొచ్చు. అలాగే వీల్ అనేది ఒక పాటరీ వీల్ అనేది మనము నియోలిథిక్ ఏజ్‌లో కూడా చూడొచ్చు. సో, ఇక్కడ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా చూడొచ్చు. అంటే యానిమల్స్‌ని పెంచుకోవడం అనమాట. సో, మనకి ఆ ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందంటే బాగోర్ రాజస్థాన్ దగ్గర, నెక్స్ట్ అడమ్‌ఘడ్ మధ్యప్రదేశ్ దగ్గర లైక్ యానిమల్స్ ఎలాంటివి పెంచుకునేవాళ్ళంటే షిప్స్, గోట్స్, కౌస్ ఇలాంటి ఈ ప్లేసెస్‌లో ఇవి పెంచుకునేవాళ్ళనమాట. అయితే టూల్స్ ఎలా మనకి మేడ్ అయ్యాయంటే క్వార్ట్జ్ టైల్స్ మనకి చెస్ట్ అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా! వాటితో వాళ్ళు చేసేవాళ్ళు. చిన్న చిన్న స్టోన్స్‌ని మనం మైక్రోలిథ్స్ అంటాము. అవి చాలా చిన్నగుంటాయి సైజెస్‌లో. ఒక్కసారి మీరు తెలంగాణ దాంట్లో చూడకపోతే ఒకసారి చూడండి ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏంటి అనేది డీటెయిల్‌గా ఎగ్జాంపుల్స్‌తో. సో, ఎర్లియెస్ట్‌లో మనకి ఎవరు డిస్కవర్ చేశారు అంటే క్యార్లిన్ వింధ్య రీజన్‌లో మనకి చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము ఇంటర్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మధ్యలోనే కొంచెం వార్స్ అనేవి జరిగాయన్నమాట. ఆ ఎవిడెన్స్ మనము సరైన రాయిలో చూడొచ్చు. నియోలిథిక్ కల్చర్ ఏంటి అంటే 7000 బీసీ టు 1000 బీసీ వరకు మనం చూడొచ్చు. సార్ జాన్ లబొక్ అనమాట మనకి ఫస్ట్ టర్మ్ యూజ్ చేశారు నియోలిథిక్ అని. అతని బుక్‌లో వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అని మనం చూడొచ్చు. నెక్స్ట్ జాన్ చిల్లే అనమాట మనకి డిస్క్రైబ్ చేశారు. దీన్ని మనం నియోలిథిక్ రెవల్యూషన్ అని అంటామని. ఎందుకు అంటే ఇక్కడ చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది చూడొచ్చు హ్యూమన్ కల్చర్స్‌లో. మోస్ట్ మనకి బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఫుడ్ హంటింగ్ నుంచి మనం ఫుడ్ ప్రొడక్షన్ స్టేజ్‌కి చూడొచ్చు. నామిడిక్ లైఫ్, అన్‌సెటిల్డ్ లైఫ్ నుంచి ఒక సెటిల్డ్ లైఫ్‌గా మనము చూడొచ్చు. ఎందుకంటే అక్కడ విలేజెస్ కూడా ఫార్మ్ చేసుకొని మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నారు కాబట్టి. సో, నియోలిథిక్ ఏజ్ అనేది డిఫరెంట్ టైమ్స్ దగ్గర డిఫరెంట్ పార్ట్స్ దగ్గర మనం చూడొచ్చు ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ వెస్ట్ రీజియన్‌లో అరౌండ్ 7000 బీసీ దగ్గర స్టార్ట్ అయింది. గాంజెటిక్ ప్లెయిన్స్‌లో 5000 బీసీలో. నెక్స్ట్ కాశ్మీర్ వ్యాలీలో మనకి 2500, సౌత్ ఇండియాలో 2000, నార్త్ ఈస్ట్‌లో మనకి 1000 బీసీలో మనకి ఇలాంటివంతా అనమాట మనకి మీసోలిథిక్, చాల్కోలిథిక్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇండస్ సివిలైజేషన్ కూడా మనకి ఒక చాల్కోలిథిక్‌లో మనకి చూడొచ్చనమాట. మనకు ఏమైతే ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ ఉన్నాయో అవి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం చూడండి. మెహగర్ అంటే ఏంటి అంటే మనకొక ఇదొక సైట్ ఆర్కియాలజిస్ట్ అనమాట. ఒకతను జేఎఫ్ జాగీర్ అనమాట డిస్కవర్ చేశారు. ఒక సైట్ ఏంటంటే బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో. ఇది ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అనమాట ఫార్మింగ్‌కి. మనకి ఇదొక ఓల్డెస్ట్ నియోలిథిక్ సైట్ మనకి సబ్ కాంటినెంట్‌లో. ఇక్కడ మనకి వీట్, బార్లీ, కాటన్ అనేది కల్టివేట్ చేస్తారు. అలాగే మనకి నియోలిథిక్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అనమాట వరల్డ్‌లోనే కాటన్ అనేది గ్రో చేయడంలో. అలాగే వీట్, బార్లీ ఇవొచ్చేసరికి ఈజిప్ట్, పాలెస్టైన్‌లో కూడా మనం చూడొచ్చు 9000 బీసీలో. ఇక్కడ మనకి పాటర్ వీల్ కూడా కనిపిస్తుంది. హోల్దివా వచ్చేసరికి 5000 బీసీలో మనకి ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంటుంది ఇది. ఇక్కడ మనం రైస్ కల్టివేషన్ చూడొచ్చు. రైస్ అనేది కనిపిస్తుంది. మహగర వచ్చేసరికి ఇది కూడా ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంటుంది. మనం ఇక్కడ బార్లీ కల్టివేషన్ చూడొచ్చు. బుర్జాహోమ్ వచ్చేసరికి 2500 బీసీ. ఇది 5000 బీసీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ నియోలిథిక్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెటిల్మెంట్ అంటే మనకి అంటే ఏవైతే సెటిల్ అయ్యారో వాళ్ళు అవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి ఆర్టిఫాక్ట్స్ అంటే మనకి రివర్ జెలుమ్ నియర్ శ్రీనగర్ ఇంకా కాశ్మీర్ దగ్గర చూడొచ్చు. మనకి బుర్జాహామ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే బర్త్ ప్లేస్ అనమాట. సో, ఇది ఎలా ఉండేవాళ్ళనమాట నియోలిథిక్ హోమ్స్ ఎలా ఉండేవి అంటే సో, మనకి ఏదైనా ఒక పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఇదొక ల్యాండ్ అనుకోండి. దాని కింద అనమాట ఒక పెద్ద గుంత తవ్వి ఆ గుంతలో అనమాట వీళ్ళు ఉండేవాళ్ళనమాట. ఓకే. సో, డ్వెల్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకు అంటే కాశ్మీర్ దగ్గర చాలా హార్ష్ వింటర్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండేవాళ్ళు. ఇవన్నమాట మనకి నెక్స్ట్
టూల్స్ అన్నీ మనకి బోన్స్ ద్వారా తయారు చేసి ఉండేవి. మనం రికవర్ చేసాము ఇక్కడ బుర్జాహం దగ్గర. అలాగే మనకి హ్యూమన్స్‌కనమాట హ్యూమన్స్‌తో మనకి ఒక బురియల్ గూడా చూడొచ్చు. అంటే డెడ్ బాడీని చూడొచ్చు మనము. డాగ్‌ని ఇంకా ఒక హ్యూమన్‌ని కలిపి పెట్టారనమాట గ్రేవ్‌లో. నెక్స్ట్ మనకి ఎవరైతే ఇన్హాబిటెంట్స్ ఉంటారో బుర్జాహంకి సంబంధించిన కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకునేవాళ్ళనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్‌తో. సో, ఈ బోన్ టూల్స్ అనమాట మనకి ఎక్కడెక్కడ ఎక్స్‌కవేటెడ్ మనం చేసాము అంటే మనకి గుర్ఫ్కల్ అనమాట. ఓకే. ఇదొక అనదర్ నియోలిథిక్ సైట్ నియర్ బుర్జాహాం దగ్గర మనం చూడొచ్చు. అలాగే చిరణ్‌లో మనకు ఈ సైట్ ఎక్కడ కనిపిస్తుందంటే సరన్ డిస్ట్రిక్ట్ బీహార్‌లో చూడొచ్చు. అలాగే ఈ చిరణ్‌లో మనము వీట్, బార్లీ అండ్ రైస్ చూడొచ్చు. సో, ఇక్కడ మనకి స్నేక్ వర్షిప్ అంటే పాముని పూజించేవాళ్ళనమాట. నాగదేవత సంథింగ్ అలా. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి బోన్ నీడిల్ గూడా చూడొచ్చు. సో, స్టిచింగ్ యాక్టివిటీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సౌత్ ఇండియాలో గూడా మనకి చాలా అయితే మనం చూడొచ్చు ఇక్కడ అరౌండ్ 2000 బీసీ దగ్గర రాగి, హార్స్ గ్రాము ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి అంటే కర్ణాటకలో సగనకల్లు, పిక్లిహాల్, బ్రహ్మగిరి, మాస్కి, టెక్కలకోట, తెలంగాణలో ఉత్కూరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునకొండ, పాలవాయ్, తమిళనాడులో పయంపల్లి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ సైట్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సో, నియోలిథిక్ పీపుల్ మనకి ఎవరైతే సౌత్ ఇండియా ఉందో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ వాళ్ళతోని ట్రేడ్ రిలేషన్స్ ఉండేవన్నమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో అరౌండ్ మనకి 1000 బీసీలో మనకి అగ్రికల్చర్ అంటే మనకి నియోలిథిక్ పీరియడ్ అనమాట. మనకి చాలా లేట్‌గా స్టార్ట్ అయిందనమాట. 1000 బీసీ అలా నార్త్ ఈస్ట్ సైడ్. ఓకే. ఎందుకు అంటే మనకి ఇక్కడ చాలా మనకి ఇక్కడ చాలా పెద్ద అంటే మనకి థిక్ ఫారెస్ట్ అనేది మనం చూడొచ్చనమాట. బ్రహ్మపుత్ర వ్యాలీ దగ్గర. ఎందుకంటే హెవీ రెయిన్‌ఫాల్ ఉండేది. అందుకనే కంటిన్యూయస్‌గా హెవీ రెయిన్‌ఫాల్‌గా ఉన్నప్పుడు మనకి ఫార్మింగ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి డిలే అవుతుంది కదా! సో, అండ్ ఇది డిఫికల్ట్ కూడా చేసింది. నెక్స్ట్ మనకి నియోలిథిక్ సైట్స్ ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ఎక్కడెక్కడ చూడొచ్చు గారో హిల్స్ మేఘాలయలో చూడొచ్చు. అండ్ అస్సాంలో చూడొచ్చు. డార్జిలింగ్, హాడింగ్ ఇంకా మెహర్‌లాండ్ ఇంపార్టెంట్ ఇవన్నీ చూడొచ్చు. చాల్కోలిథిక్ కల్చర్ వచ్చేసరికి 3000 బీసీ టు 700 బీసీ. సో, వీళ్ళు ఎక్కువ అనమాట మెటల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టోన్ టూల్స్ మనకి ఈళ్ళు మెటల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి స్టోన్ నుంచి మనకి మెటల్‌కి మారడానికి చాలా లాక్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. సో, ఈ చాల్కోలిథిక్ కల్చర్ వచ్చేసరికి బోత్ స్టోన్ అండ్ కాపర్ టూల్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు. మనకి ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడ కాపర్ అనేది యూజ్ చేశారు. సో, మేజర్ కల్చర్స్ అండ్ సైట్స్ ఏంటి మనకి చాల్కోలిథిక్ పీరియడ్‌లో అవేంటి అనేసి డిస్కస్ చేద్దాం చూడండి. సో, అహర్ కల్చర్ వచ్చేసరికి 2000 బీసీ నుంచి 1500 బీసీ అనమాట. సో, ఎర్లియస్ట్ ఆర్టిఫాక్ట్స్ అనమాట చాల్కోలిథిక్ కల్చర్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ మనం చూడొచ్చు అంటే అహర్. అయితే మనకి అకార్డింగ్ టు ఆర్కియాలజిక్ ట్రెడిషన్ ఏంటి అంటే ఏదైనా ఒక సైట్ అనేది కనిపించిందనుకోండి అక్కడ, ఆ సైట్‌నే మనం కల్చర్ లాగా పేరు పెడతామంట. ఫర్ ఎగ్జాంపుల్ అహర్ సైట్ అనేది మనకి అహర్ దగ్గర రాజస్థాన్ దగ్గర చూసాము. సో, వీళ్ళేమన్నారు మనకి ఈళ్ళు కల్చర్ వచ్చేసరికి అహర్ కల్చర్ అని చెప్పారు అలా. సో, ఎవరైతే ఇన్హాబిటెట్స్ ఉంటారో అహర్ వాళ్ళనమాట మనకి కేత్రి మైన్స్ నుంచి మనకి వాళ్ళు కాపర్స్ అనేవి యూజ్ చేసుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళంటే కేత్రి మైన్స్ నుంచి రాజస్థాన్‌లో తెచ్చేవాళ్ళు. గిలాన్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ సెటిల్మెంట్ అనమాట ఆహార్ కల్చర్‌లో. వాళ్ళు ఎలా ఎలా హౌసెస్‌ని బిల్డ్ చేసేవాళ్ళంటే బ్రిక్స్‌తో ఓకే. స్టోన్స్‌తో కూడా. ఇంకా వేరే ఇంకా వీటి యొక్క కల్చర్‌లో వేరే సైట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే బాలతల్ ఇంకా తాంబావతి. నెక్స్ట్ ఓసీపీ కల్చర్ అంటే ఏంటంటే ఆరెంజ్ కలర్డ్ పోట్రీస్ అనమాట. ఇవి ఎక్కడి నుంచి అంటే 2000 బీసీ నుంచి 1500 మనకి 2000 బీసీ నుంచి 1500 బీసీ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చాల్గొలిథిక్ పీపుల్ ఆఫ్ ఎవరైతే గంగా, యమున అటు ఉన్నారో వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారో వాళ్ళు టైప్స్ ఆఫ్ పాటరీస్ అనేవి స్పెషల్‌గా తయారు చేసేవాళ్ళు. దాన్ని మనం ఆరెంజ్ కలర్డ్ పాటరీస్ అంటాము. సో, అందుకని ఈ కల్చర్‌ని మనము ఆఫ్టర్ ఈ పాటరీ తయారు చేసిన తర్వాత ఈ పేరు పెట్టారనమాట. నెక్స్ట్ మనకి ఇంకో పేరు కూడా ఏమంటామంటే కాపర్ హార్డ్ కల్చర్ అని కూడా అంటాము. దీనిలో మనకి మెయిన్ సైట్స్ వచ్చేసరికి గంగేరియా మధ్యప్రదేశ్‌లో, హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్‌లో చెప్పొచ్చు. మాల్వా కల్చర్ చూడండి. 1700 బీసీ టు 1200 బీసీ ఈ చాల్కోలిథిక్ కల్చర్‌లో డిస్కవర్డ్ మాల్వా రీజియన్‌లో మనకి మధ్యప్రదేశ్‌లో చూడొచ్చు. అండ్ కాయాతామ్ నెక్స్ట్ నవ్రతోలి, మహేశ్వర, ఇరాన్ ఇలాంటి ఇంపార్టెంట్ సైడ్‌లో మనం మాలవ కల్చర్ అనేది చూడొచ్చు. సో, ఇక్కడ మనకి ఎవిడెన్స్ ఏంటి అంటే వీళ్ళు ఈ లింగాన్ని మనకి వీళ్ళు పూజించేవాళ్ళు. అలాగే బుల్‌ని పూజించేవాళ్ళు. వాళ్ళ యొక్క రిచువల్స్‌తో మనకి ధన్వాడలో చూడొచ్చు. జోర్వి కల్చర్ వచ్చేసరికి నియర్లీ మనకి మహారాష్ట్రలో మనకి 200 సైట్స్ అనేవి కనిపించాయి. జోర్వి ఈస్ ద ఫస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ జోర్వి కల్చర్ అనమాట. ఇమాంగం, చాండోలి, దైమాబాద్ ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. అయితే ఇక్కడ మనకి రాక్ పెయింటింగ్స్ అనేవి ఒకసారి చూద్దాం.
మనకి ఈ రాక్ పెయింటింగ్స్ అనేవి సెవెరల్ ప్లేసెస్‌లో దొరికాయి. బట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది రిమార్కబుల్ పెయింటింగ్ అని అంటే అది భీంబేట్కా మధ్యప్రదేశ్‌లో ఉందనమాట. అది ఎవరు రికగ్నైజ్ చేశారంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ యునెస్కో చేసింది. ఈ మనకి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఇవన్నీ అనమాట మనకి ఒక రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబేట్కాలో మనం చూడొచ్చనమాట. ఇది మీసోలిథిక్ పీరియడ్‌కి చెందింది. అలాగే వీఎస్ వాంకర్ అనమాట మనకి వాంకన్కర్ ఏం చేశారంటే బింబెట్కా కేవ్స్ అనేవి డిస్కవర్ చేశారు. మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి 1957-1958. సో, ఎర్లియెస్ట్ మనకి బింబెట్కా అనేవి 10,000 బీసీ బ్యాక్ అని చెప్పొచ్చనమాట. పెయింటింగ్స్ ఇవన్నీ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్‌కి సంబంధించినవి అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఎలా ఉండేవంటే హంటింగ్ చేసినట్టు, ఫుడ్ గ్యాదరింగ్ చేసినట్టు, ఫైటర్స్ డాన్స్ ఎట్లా చేస్తున్నారు అది అలాగే మనకి పెయింటింగ్ ఏసేవాళ్ళు. మోస్ట్‌లీ మనకి వేరియస్ యానిమల్స్ గూడా మనకి లైక్ ఎలిఫెంట్ ఏసేవాళ్ళు, టైగర్, బిసాన్, డీర్, రైనోసర్, బోర్ ఆ! బోర్ అంటే మనకి ముందు ఒక యానిమల్‌కి ఇట్లా ముల్లుల్లాగా ఉంటది కదా! అట్లా బర్డ్స్, ఫిషెస్ ఇవన్నీ మనకి చూడొచ్చు. ఈ పెయింటింగ్ ఎప్పుడు మనకి ఆల్‌మోస్ట్ ఏంటి చేజింగ్ చేసినట్టు, లైక్ చంపుతున్నట్టు ఇవన్నీ రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పెయింటింగ్సే మనం ఎక్కువ చూసేవాళ్ళం. అలాగే మనకి ఒక మ్యాన్ అనేది అంటే ఒక ఎవరైనా ఒక మ్యాన్ అనమాట బోర్‌ని వన్ కేవ్‌లో ఒక కేవ్ మీద కనిపించిందనమాట. చేసినట్టే పట్టుకున్నట్టు, తీసుకెళ్తున్నట్టు. అలాగే వీళ్ళు ఎక్కువ అనమాట ఏమేం క్యారీ చేసేవాళ్ళు బోస్, యారోస్, స్వర్డ్స్, షీల్డ్స్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాగే హంటర్స్ అనమాట మనకి పెయింటింగ్స్ ద్వారా చూడొచ్చనమాట. హార్స్ మీద రైడింగ్ చేస్తున్నట్టు అవన్నీ. అలాగే వుమెన్స్ డాన్సింగ్ చేస్తున్నట్టు చూడొచ్చు. నెక్స్ట్ మనకి వీళ్ళేంటంటే మనకి రాక్స్ అండ్ మినరల్స్‌ని గ్రైండ్ చేసి వాటితో వచ్చిన గ్రీన్, రెడ్, వైట్, బ్లాక్ ఏవైతే ఉన్నాయో కలర్స్ వాటితోననమాట డ్రాయింగ్స్ అయితే వేసేవాళ్ళు. ఇక్కడ యాబ్సెన్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ అనేది ఇక్కడ ఆబ్సెన్స్ అయింది కాబట్టి మనకి లైఫ్ స్టైల్ ప్యాటర్న్ గాని, ఇవన్నీ గాని మనకి నామడిక్ అనమాట. లైక్ అంత సెటిల్‌మెంట్ ఇవన్నీ ఏమి అంత చూపించగదు. కొంచెం నార్మల్‌గా ఉండేది. సో, కొన్ని పెయింటింగ్స్ ద్వారా మనం ఇవన్నీ తెలుసుకున్నామనమాట. కర్ణాటక అట్టికుప్కల్లు, పిక్లీ హాల్, టెక్కలకోట దగ్గర మనం ఇవన్నీ సెటిల్మెంట్స్ ఇవన్నీ పెయింటింగ్స్ అనేవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసినట్టయితే ఇక్కడ చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది గదా! చూడండి. భీంబేట్కా కేవ్స్ మీద ఇవన్నీ ఉంటాయి. సో, చూసారా? ఇదంతా మనకి పెయింటింగ్స్ అనమాట. వాళ్ళు ఇట్లా హంటింగ్ చేస్తున్నట్టు ఇలా వేసేవాళ్ళు. చూడండి బోర్ ఇవన్నీ వేసేవాళ్ళు. ఓకే. సో, ఏమేమి జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్‌లో చూద్దాం. అయితే మనకి ఏంటి ఫిజికల్ జియోగ్రఫీకి, హ్యూమన్ కల్చర్‌కి ఒక చాలా పెద్ద రిలేషన్‌షిప్పే ఉంది. ఎందుకంటే మనకి రివర్స్, మౌంటైన్స్, డిజర్ట్స్, ఫారెస్ట్, సాయిల్స్, క్లైమేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా మనకి మొత్తం ఇన్‌ఫ్లుయెన్స్ చేయకపోయినా ఎంతో కొంత మాత్రం కల్చర్, హిస్టరీని కంట్రీకి సంబంధించినవి అంటే డిటర్మైన్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఈ ఫినామిననే మనం జియోగ్రాఫికల్ డిటర్మినిజం కూడా అంటాం. ఎందుకంటే మనకి ఒక ఒక స్టార్టింగ్ గాని, ఒక ఎండింగ్ గాని అవ్వడానికి మనకి మోస్ట్‌లీ అనమాట ఫిజికల్ జియోగ్రఫీ కండిషన్సే అనమాట మనకి ఒక కింగ్‌డమ్ కొలాప్స్ అవ్వడానికి గాని, రైజ్ అవ్వడానికి గాని, మనకి ఏదైనా సరే ఈ ఫిజికల్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియోగ్రాఫికల్ డిటర్మినిజం అనేది ఎక్సెప్షన్ కాదు. ఇదేంటి అంటే మనకి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. షేపింగ్ చేస్తుందనమాట మన ఎర్లీ కల్చర్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఐస్ ఏజ్ ఉండేది. ఐస్ ఏజ్ నుంచి మనకి మళ్ళీ మన నార్మల్‌గా వాళ్ళకి ఫ్లోరా, ఫౌనా వచ్చింది అనంటే ఏంటి అర్థం? సో, ఐస్ ఏజ్ కరిగి సో, ఇక్కడ మనకి నార్మల్‌గా ఉంది కాబట్టి ఫ్లోరా, ఫౌనా అవన్నీ గ్రోత్ అయ్యి అగ్రికల్చర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో, అలా అనమాట. ఈ కండిషన్స్ ప్రకారంగా మనకి మొత్తము మనకేంటి పాలియోలిథిక్ మొత్తం ఎక్స్‌ట్రీమ్‌గా కోల్డ్‌గా ఉండేది. తర్వాత మనకి అక్కడ ఏమి ప్లాంట్స్, యానిమల్స్ ఏమి డొమెస్టికేషన్ అనేది ఇంపాసిబుల్ అనమాట. అక్కడ ఏం ఫ్లోరా, ఫౌనా కూడా ఉండేది కాదు. తర్వాత వాళ్ళు ఓన్లీ హంటింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు పాలియోలిథిక్‌లో. సో, అరౌండ్ 10,000 బీసీలో చేంజెస్ అయితే వచ్చాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో, దానివల్ల ఏమైందంటే ఫ్లోరా, ఫౌనా వచ్చింది. దానివల్ల యానిమల్ రేరింగ్ తర్వాత అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది నియోలిథిక్‌లో. సో, ఇన్ ఇండియా మనం ఒక నోటీస్ చేయొచ్చు ఏంటి అంటే అగ్రికల్చర్ అనేది వెస్ట్ టు ఈస్ట్ అనేది చాలా డీలే అవుతదనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మనకి 7000 బీసీలో స్టార్ట్ అయింది ఇండస్ వ్యాలీలో. అలాగే 5000 బీసీలో మనకి గ్యాంగటిక్ వ్యాలీలో అలాగే 1000 బీసీలో బ్రహ్మపుత్ర దగ్గర వ్యాలీలో చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే మనకి ఈ మూడిట్లో ఎందుకు ఇంత టైం పట్టింది అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది రెయిన్‌ఫాల్‌లో. ఈ 3 రీజన్‌కి 3 డిఫరెన్స్ అనేది ఉంది రెయిన్‌ఫాల్స్‌లో. మనం కంపేర్ చేస్తే ఇండస్ వ్యాలీలో మనకి గ్యాంగటిక్ రీజియన్‌లో అనమాట చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంటది. డ్యూ టు హైయర్ రెయిన్‌ఫాల్.
సో, దీని ప్రకారంగా మనం ఏం చూడొచ్చు అంటే మనకి నేచురల్‌గా డిలే అయింది తప్ప వాళ్ళు అక్కడ మనుషులు లేరు అలా అనేం కాదు. బ్రహ్మపుత్ర వ్యాలీలో మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి హైయెస్ట్ రెయిన్‌ఫాల్ అనేది మనం చూడొచ్చు. సో, దానివల్ల మనకేంటి థిక్కెస్ట్ ఫారెస్ట్ మేకింగ్ అనేది మనం అక్కడ థిక్కెస్ట్ ఫారెస్ట్ ఉండడం వల్ల అక్కడ మనకి అగ్రికల్చర్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. మనం అందుకనే మనం నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్‌లో మనకి కొంచెం లేట్ అనేది మనం చూడొచ్చు. సో, దీనివల్ల మనకి క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకి హంటర్ గ్యాదరర్స్ కానీ, వీళ్ళు ఫుడ్ గ్యాదరర్స్ కానీ మనకి ఏంటి అంటే నోమాడిక్ లైఫ్ పాలియోలిథిక్ ఏజ్ వాళ్ళు చేశారు. సో, పాలియోలిథిక్ ఏజ్‌లో మనకి వీక్ అనమాట కొంచెం. సో, తర్వాత నియోలిథిక్ పీపుల్ ఆఫ్ బుర్జహామ్ కాశ్మీర్‌లో వీళ్ళందరూ అనమాట ప్రొటెక్ట్ చేసుకోవడానికి పిట్స్ తవ్వి వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ నుంచి కాపాడుకోవడానికి కోసం ఇవన్నీ మనం చూడొచ్చు. అంటే రాజస్థాన్ సైట్స్ చూడొచ్చు. కేత్రి మైన్స్ నుంచి వాళ్ళు సప్లై చేశారు కాపర్‌ని. అలాగే జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే కల్చర్‌నని మనం చూడొచ్చు. ఎందుకంటే సోర్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో. సో, దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 1 అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.